ఇవాళ నరేంద్ర మోదీ గారి సభ ఆయన ప్రసంగం మీద మన నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కల్వకుంట్ల కవిత గారు స్పందించారు. నాకు ఇది కాస్త పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు చోటీ మూ బడి బాత్ లాగా అనిపించింది. అయినా ఆమె కొన్ని లెక్కల పత్రాల గురించి మాట్లాడింది. నిజామాబాద్ పట్టణంలో ఆవిడ పెట్టిన ఖర్చు గురించి. ఫస్ట్ నిజామాబాద్లో 27,000 ఎంతో ఆసరా పెన్షన్లు ఇస్తున్నా అన్నది. అందులో 75% డబ్బు నరేంద్ర మోదీ గారు ఇచ్చిందని నీకు తెలియదా, నాకు తెలియదా, ప్రజలకు తెలియదు అనుకున్నావా? రెండోది 1000 కోట్లు పెట్టి నిజామాబాద్ పట్టణం అభివృద్ధి చేసినా అని చెప్పింది గత 4 సంవత్సరాల నుంచి. అది కాకుండా అదనంగా ఏదో 100 కోట్లు అలా ఆయన ఇచ్చిండని సంవత్సరంకో 100 కోట్లు. అది కాకుండా మళ్ళీ వాళ్ళ అన్న వచ్చి 100 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చిపోయిండని ఈమె మీద ప్రేమ కొద్ది. ఈ 1000 కోట్లకి ప్లస్ ఆ 300-400 కోట్లకి నువ్వు ఏం పని చేసినావమ్మా? నిజామాబాద్లో రఘునాథ చెరువు కట్టేసినావా? ఎలక్ట్రిక్ పోల్లు, లైట్ పోల్లు, చౌరస్తా మీద ఉన్న సెంటర్ పోల్లు పీకినావు, మళ్ళీ కొత్తవి పెట్టినావు నీ కమిషన్ల కోసం. అది వేసినావా? రోడ్ డివైడర్లన్నీ ఇరగొట్టి మళ్ళా కట్టినావు మీ కమిషన్ల కోసం. దానికైనా దేనికైనా 1100 కోట్లు చెప్పాలి. రఘునాథ్ చెరువు కట్టయితే సగం కొట్టుకపోయింది. ఆ మిగిలిన సగం ఎప్పుడు కొట్టుకపోతుందో ఆడ ఉన్న అవతల ఉన్న మైనారిటీ సోదరుల కాలనీకి ఎంత ముప్పు ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. నువ్వు దేనికోసం 1100 కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు? దయచేసి చూపించు. ఎవరిని పంపిస్తావు పంపి. నువ్వు వస్తావా రా, పద తిరుగుదామన్నావు కదా సిటీ అంతా, నేను రెడీ, ఎప్పుడు తిరుగుదామో చెప్పు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వద్దాం. ఇంతకుముందున్న 1000 కోట్లకు పైగా కాకుండా 173 కోట్ల అడిషనల్ నిధులు మీరు తీసుకొచ్చి స్పెండ్ చేసినా అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏముందంటే ఇవాళటి వరకు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి మీ ప్రభుత్వానికి, మీ ఇంజనీర్లకి ఇప్పటికి కూడా తెలియదు. నిజామాబాద్ ప్రజలకు, పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నా, మీ ఇంట్ల నుంచి వచ్చిన సీవేజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లకి ఎట్లా కలుస్తుందో ఇంకా వీళ్ళకి తెలియదు. ఇదే కాకుండా మెయిన్ లైన్ నుంచి పోయిన సీవేజు ఎక్కడ డంప్ చేస్తారు, ఎక్కడ డిస్పోజ్ చేస్తారు, అది కూడా ఇంకా ఇలా ప్లాన్లో లేదు. వీళ్ళేమో ఎలక్షన్ల కంటే ముందు నిజామాబాద్ పట్టణాన్ని లండన్గా చేస్తా అన్నారు. మరి 4.5 సంవత్సరాలు అయిపోయింది. లండన్ చేసుడు పక్కకు పెట్టు, కనీసం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరేటట్టు లేదు. లండన్ నుంచి ఒక కన్సల్టెంట్ అన్న తెచ్చుకున్నావా? పట్టణంలో తిప్పినవా? దయచేసి చెప్పు. నీ కన్సల్టెంట్ వాళ్ళు, నీ కన్సల్టెంట్ చక్కగా ఉంటే ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఒక ప్లాన్ మీద, పేపర్ మీద ఉంటుండే. ఆ కట్టుడు పని నీకు చేత కాకపోతే మేము వచ్చి కట్టుకుంటాం, కానీ అట్లీస్ట్ పేపర్ మీద ప్లాన్ అని ఉంటుండే కదా. నువ్వు అసలు కన్సల్టెంట్ అన్నా లండన్కి వెళ్ళి తెచ్చుకున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఇది కాకుండా హాస్పిటల్కి 97 కోట్లు తీసుకొచ్చిందట. ఏం చేసినావు? 97 కోట్లు తీసుకొచ్చి చెప్పాలి. హాస్పిటల్లకు పోతే నేను 3 నెలల కింద నేను మొత్తం ఇన్స్పెక్షన్కి పోతే డాక్టర్లు లేరు, నర్సులు ఉండాల్సిన స్థాయి కంటే 25% ఉన్నారు. అక్కడ పేద మహిళలు, గర్భిణీలు వాళ్ళు స్కానింగ్ కోసము పెద్ద పెద్ద క్యూలలో నిలబడ్డరు. అక్కడనే దందా నడుస్తున్నది. ఏమని? స్కానింగ్ కోసము పలానా హాస్పిటల్కి పోండని వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫే కరప్ట్ అయిపోయినరు. అవినీతి మితిమీరిపోయింది హాస్పిటళ్ళల్లో. ప్రైవేట్ హాస్పిటల్ ఏజెంట్లాగా మీ గవర్నమెంట్ హాస్పిటల్ మారింది. ఇక డబల్ బెడ్రూము 145 కోట్లు పెట్టి పనులట చాలా హై స్పీడ్గా నడుస్తున్నాయట. ఏడిపోదాంపా, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడికి తీసుకుపోతావు పా, ఏ ఊరికి తీసుకుపోతావు పా, చూద్దాం. 5 కోట్లు పెట్టి ఏదైనా కట్టినావా చూపెట్టు నాకు. ఏ ఒక్క ఇల్లు అయినా కంప్లీట్ అయిందా చూపెట్టు. ఐటీ హబ్ 50 కోట్లతోటి పనులు ప్రారంభమైనాయట. ఏడైనాయి పనులు? నీ కళల ప్రారంభమైనాయా? పోదాంపా. నిజామాబాద్ పట్టణ ప్రజలకు కళ్ళు కనబడతలేవు అనుకున్నావా? ఏడ స్టార్ట్ అయినాయి చూపెట్టు. ఎలక్షన్లు వచ్చినాయని మీ నాయన నువ్వు కలిసి అబద్ధాలు చెప్తే ఇక్కడ నమ్మనికి ఎవ్వరు తయారు లేరు.
ఇంకోటి అందరూ గమనించాల్సింది, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ నిజామాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరు గమనించాల్సింది, ఈమెనట కిల్లా రామ మందిరానికి ₹1,00,00,000 ఇచ్చిందంట, కంటేశ్వరికి 50 లక్షలు ఇచ్చిందంట, అమల్వాడి సాయిబాబా గుడికి 60 లక్షలు ఇచ్చిందంట. అంటే 2,10,00,000 మెజారిటీ హిందువుల గుడులకి. ఇక ఆమె దాని తర్వాత చెప్పింది మస్జిద్లకి 8 కోట్లు ఇచ్చిందట. హిందువుల గుడిలకేమో 2 కోట్లు, మస్జిద్లకేమో 8 కోట్లు, చర్చులకి 4 కోట్లు. నేను హిందూ సోదరులను అడుగుతా ఉన్నా, మన సంఖ్య ఎంత, ముస్లిం సోదరుల సంఖ్య ఎంత, క్రిస్టియన్ల సంఖ్య ఎంత? ఈమె 2 కోట్లు హిందువులకి, 8 కోట్లు ముస్లిం మస్జిద్లకి, 4 కోట్లు చర్చిలకి. ఇది ఒక ప్రశ్న అయితే, ముస్లిం సోదరులని క్రిస్టియన్ సోదరులను అడుగుతా ఉన్నా, మీకు ఇద్దరికి కలిపి 12 కోట్ల రూపాయలు ఇచ్చిందంట. ఏ మస్జిద్లో ఖర్చు పెట్టిందో మీరు దయచేసి మీరే గమనించండి, నన్ను రమ్మంటే నేను వస్తా. కేవలం కమిషన్లు తినడము, డబ్బులు ఏదో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి విపరీతమైన కమిషన్. ఈమె హయాంలో 75% పైన బడ్జెట్ కమిషన్లకి పోయినాయి. ఇక ఈమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి గురించి, కాశీ గురించి, ఆయన నియోజకవర్గం కాశీ గురించి మాట్లాడింది. ఆయన అక్కడ ఏం చేసిండు, నిజామాబాద్ గురించి ఇంత మాట్లాడుతుండని. ఆయన కాశీ పట్టణాన్ని ఒకప్పుడు కాశీకి పోతే తీగలు ఏలాడుతూ ఉండే ఎలక్ట్రికల్ వైర్లు, ఇవాళ ఒక్క తీగ కనబడదు నీకు ఎలక్ట్రికల్ వైరు, మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోయినాయి. కాశీ పట్టణం లోపలికి పోవాలంటే నానా తిప్పలు పడుతుండే జనాలు, రోడ్లు సన్నంగా ఉండి, టూరిస్టులు ఎక్కువ, పట్టణం చిన్నది, పాత పట్టణం. ఆ పట్టణంలో ఉన్న బిల్డింగ్లు ఏని మనం ముట్టుకోలేము, చిన్న చిన్న సందులు. అక్కడికి ఎక్కువ టూరిస్టులు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ కాశీ పట్టణానికి ఉన్న 4 దిక్కుల ఏదైతే ఎంట్రన్స్లు ఉంటో విపరీతమైన బ్రహ్మాండమైన రోడ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు. నేను ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మీడియాకి నేను ఇస్తాను. అక్కడ ఏమేమి డెవలప్మెంట్ అయినాయో, రోడ్లు ఎట్లా ఉన్నాయో. అదే కాకుండా రింగ్ రోడ్డు 1990లలో ప్లాన్ చేసిన రింగ్ రోడ్డు కాశీ పట్టణానికి ఆ ఫైలు అటకెక్కి ఉండే, 17 నుంచి 20 సంవత్సరాలు అటకెక్కుంటే 2014లో మోదీ గారు వచ్చేసి ఆ ఫైలు తీసి దాన్ని దుమ్ము దులిపి ఆ పనులు ప్రారంభించే శరవేగంగా ఇవాళ పనులు ప్రారంభం అయిపోయినాయి. రింగ్ రోడ్ పనులు అయిపోవడానికి, ఖతమైపోవడానికి వచ్చింది. ఆయన ఆ నియోజకవర్గం ఎంపీ అయినాక టూరిస్టులు అక్కడికి పోయే మన పిల్గ్రిమ్స్ అంటే మన దర్శనానికి పోయే సంఖ్య డబల్ అయిపోయింది. ఇక 12 నవంబర్ 2018 అంటే ఇప్పటి నుంచి సుమారు 15 రోజులు ఉన్నది. ఆ రోజు నుంచి 14 కోట్ల లీటర్ల సీవేజ్ అంటే డ్రైనేజ్ గంగా నదిలో కలవదు. 14 కోట్ల లీటర్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ రకంగా వారణాసి డ్రైనేజ్ సిస్టమ్ ఆయన డెవలప్ చేసిండు. నువ్వు ఒక్కసారి పోయి ఆయన కాళ్ళకు దండం పెట్టి డ్రైనేజ్ సిస్టము ఎట్లా చేయాలనో, వారణాసిలో పురాతనమైన పట్టణం అది, ఆ పట్టణంలోనే ఆయన ఇంత మంచిగా చేస్తే నిజామాబాద్ పట్టణం చేసుడు పెద్ద పని కాదు. నీ అహంకారం తగ్గించుకో, ఆయన దగ్గరికి పోయి క్లాసులు తీసుకో, ఆయన ఏ కన్సల్టెంట్లు పెట్టిండు చూసుకో, వాళ్ళని తీసుకురా. నిజామాబాద్ పట్టణం అండర్ గ్రౌండ్ డ్రైనేజు 3 నెలల నుంచి 6 నెలల పనులు ఖతం చేయొచ్చు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులన్నీ అవుతుండే. నీకు పైసల మీద ఉన్న చిత్తశుద్ధి తప్ప వేరే దేని మీద చిత్తశుద్ధి లేదు నీకు. ఇక కాశీ పట్టణానికి వచ్చే రైల్వే నెట్వర్క్ ఆయన పెంచేసిండు, దాన్ని బలపరిచిండు. ఇవాళ ఒకప్పుడు కాశీ పట్టణానికి పోయి గంగానది దర్శనానికి పోతే ఆడ కేవలం మనకు పాత చిన్న చిన్న బోట్లు కనబడతా ఉంటుండే. ఇవాళ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ క్రూజ్ షిప్స్ కూడా అక్కడ రావడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా అక్కడ డెవలప్మెంట్ అయిందో ఊహించుకో. అక్కడ హాస్పిటళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. అక్కడ ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ట్రామా సెంటర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేసిండ్రు.
క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఫౌండేషన్ వేసిండు. ఇక నువ్వేమో మా ఆయన గురించి మాట్లాడతావు, నీకు ఇంకో 10 జన్మలు ఎత్తినా ఆయన కాలు గోటికి సమానం కావు నువ్వు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ఈమెనంట ప్రజలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదట. నువ్వు కాదు, నీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ కాదు. ప్రజలు ఇవాళ మిమ్మల్ని ద్వేషించుకుంటున్నారు. మీకు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఎంఐఎం పార్టీతోటే. ఇంకా వేరే ఓళ్ళతోటి మీతో ఓళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోనికే తయారే లేరు. మీరు ఇవాళ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలకి మీరందరూ అంటరాని వాళ్ళు అయిపోయినారు. మిమ్మల్ని చీదిరించుకుంటున్నారు. మీకు ఓట్లేసే పరిస్థితి లేదు. అంత ఇబ్బంది పెట్టినరు మీరు 4.5 సంవత్సరాలలో. ఇక ఈయన పూజలు చేస్తున్నట్ట నరేంద్ర మోదీ గారు వచ్చి తీర్థం తీసుకుపోవాలంట. నరేంద్ర మోదీ గారికి దైవభక్తి గురించి చెప్పే అంత సీను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి లేదు. మీకు అభద్రతా భావం ఉన్నది నిజమే, దానివల్లనే మీరు పూజలు పునస్కారాలు చేస్తారు. అది మేము కూడా ఒప్పుకుంటాము, యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒప్పుకుంటారు. మీరు ఒకప్పుడు రాజులు కూడా పూజలు పునస్కారాలు యాగాలు చేస్తుండే ప్రజల క్షేమం కోసం, పంటలు మంచిగా వండాలని, లోక కళ్యాణం కోసము ఆనాడు రాజులు చేస్తుండే. మీరెందుకు చేస్తున్నారండి? రాజ్యాధికారం కోసం, మీ కుటుంబం పదవులు కాపాడుకుంటానికి మీరు చేస్తున్నారు. మీరు ఎన్నడూ కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇక ఆఖరికి వస్తే మోదీ గారు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతారు అనుకున్నా. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు. సంవత్సరంలో 10 నెలలు ఫామ్ హౌస్లో వండుకోనికే రోజుకి 18 గంటలు పనిచేస్తాడు. ఆయన ఇవాళ సభకి రాకంటే ముందు 5 నిమిషాలు ఏరియల్ సర్వే చేసి నిజామాబాద్ పట్టణము ఏ రకంగా ఉందో అదే ఆయన చెప్పిండు. అది రుజువు చేయడానికి నేను రేపే సిద్ధం. రోడ్డు మీదకి పోతే దుమ్ము ధూళి, రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేని పట్టణం ఇవాళ ఉంది అంటే అతి దీనమైన పరిస్థితిలో ఉన్న పట్టణం ఏదైనా తెలంగాణలో ఉంటే అది నిజామాబాద్ పట్టణమే. నేను నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు కూడా చెప్తున్నా. ఆయన కేవలం 2-3 నిమిషాలు తిరిగి పట్టేసిండు. ఆయన ఏమేమవుతుంది ఏమేమవుతలేదు పట్టణంలో. ఇక ఆయన స్క్రిప్ట్ చదువుతాడు. ఆయన రోజుకి 18 గంటలు పనిచేసే ప్రధానమంత్రి, మీ నాయననేమో 10 గంటలు 10 నెలలు ఫామ్ హౌస్లో పండుకుంటాడు. మీరేమో కాన్స్టిట్యున్సీకి సెలబ్రిటీ హీరోయిన్లు వచ్చిపోయినట్టు వచ్చిపోతారు. మీరు ఊర్లలోకి పోతే ప్రజలు తరిమేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ ప్రెస్ మీట్లకి మిగిలిపోయినారు. ప్రజల మధ్యలోకి మీరు పోవాలంటే 40-50 మంది పోలీసు వాళ్ళు లేకపోతే మీరు ప్రజల మధ్యలోకి పోయే ముఖం కూడా మీకు లేదు.